హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ దయలు. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే కేక్ని అయితే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుంది. ఎలా చేశానో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దానికోసం అయితే 1/2 కప్పు షుగర్ని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని అయితే తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పౌడర్ని ఆయిల్ని మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలపండి. కొన్ని పాలు యాడ్ చేసుకోండి. పాలను పంచదార అవి మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత నేను 1 కప్పు ఫుల్గా గోధుమ పిండి అయితే తీసుకున్నా. మైదా పిండి అయితే నేను వాడట్లేదు. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నా. అలాగే టేస్ట్ బాగుంటుందని కొంచెం సాల్ట్, చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా. అవన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ఇంకొన్ని పాలు అయితే కావాలి. ఇంకొన్ని పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. నాకు ఇక్కడ మొత్తం 1/2 కప్ మిల్క్ అయితే సరిపోయింది. మీరు పిండి కలుపుతుంటే మీకు తెలుస్తుంటుంది కదా, ఎంతవరకు యాడ్ చేసుకోవాలో అంత యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను చూపించిన విధంగా కలిపేసుకొని తర్వాత నేనైతే ఇంట్లో ఉన్న బౌల్స్లోనే కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని దాంట్లోకి డస్టింగ్ చేసుకుంటున్నా. ఆ పౌడర్ గోధుమ పిండి వేసేసుకొని డస్టింగ్ చేసుకున్నా ఆ బౌల్స్ అన్నిటికీ. చూడండి, అలా ఎక్స్ట్రా ఉన్న పిండిని కూడా తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఆ బౌల్స్లోకి ఆ బౌల్కి హాఫ్ వచ్చేలాగా అయితే అన్నిట్లో వేసుకోండి. ఇక్కడ నేనైతే ముందుగానే ప్రీ హీట్ చేసుకోవాలి కాబట్టి ఒక బౌల్ అంటే ఒక గిన్నె తీసుకొని అందులోకి రా సాల్ట్ అయితే వేసుకున్నా. ఒక చిన్న టిఫిన్ బాక్స్ పెట్టేసుకొని నేనైతే ముందే అది ప్రీ హీట్కి పెట్టేసుకున్నా. దాని తర్వాత అట్లాంటిది ఒక ప్లేట్ తీసుకొని అందులో ప్లేస్ చేసుకోండి. ఆ ప్లేట్ పైన ఇప్పుడు మీరు ఫిల్ చేసుకున్న కేక్ బౌల్స్ని అయితే ఒక్కొక్కటిగా ప్లేస్ చేసుకోండి. దాని తర్వాత మూత పెట్టేసి కవర్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 40 to 45 మినిట్స్ అయితే బేక్ అవ్వనివ్వండి. తర్వాత చూడండి ఎంత బాగుందో. అలా స్పూన్ తీసుకొని చూడండి, ఏమైనా పిండి అంటితే ఇంకాసేపు ఉంచుకోండి. లేదు అని అంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా నేనైతే చేశాను. మా దయాన్ష్ కోసమే చేసుకున్నా ఇవి స్నాక్స్ అయితే. వాడు ఏడుస్తున్నాడని అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనైతే ఇలా చేసా. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.